హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళండి నేను రాగి సంగటి కోడి కూర చేస్తున్నానండి. ఇదిగోండి, ఒక గ్లాసు బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. పక్కనే ముందుగా ఓ 3 గ్లాసులు వాటర్ వేసానండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ఉడికించాను. చూడండి, ఇప్పుడు కొద్దిగా వాటర్ తక్కువ వచ్చింది, అందుకని వాటర్ వేసుకుంటున్నానండి. అన్నం అయితే మెత్తగా ఉడికిపోవాలండి. రాగి సంగటికి చాలా మెత్తగా ఉడికిపోయాక ఇలాగా మొత్తం పేసం అయిపోయినట్టు అయిపోవాలండి. అన్నం అంతా బాగా ఉడికిపోవాలి. బాగా ఉడికాక ఇలాగా రాగిపిండి వేసుకోవాలండి. మా సైడ్ అయితే సోడిపిండి అంటారు, ఒక్కో సైడు ఒక్కోలా చెప్తారు కదా. ఇది రాగిపిండి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. బాగా ముద్దలాగా అయ్యేదాకా కొద్ది సిమ్లో పెట్టి కలుపుకుంటే బాగా మెత్తగా అయిపోద్దండి. ఇప్పుడైతే చాలా బాగుంటుందండి. ఇవన్నీ చూడండి, రెడీ అయిపోయింది రాగి సంగటి. ఇప్పుడైతే కోడి కూర వండుకుందామండి. ఇదిగోండి, నేను 1/2 కేజీ కూర అయితే తెచ్చుకున్నాను. ముందుగానే పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 6 విజిల్ వేయించానండి. ఇదిగోండి, ఒక 6 విజిల్ వేసాను. మొత్తం బాగా మెత్తగా ఉడికిపోయిందండి కూర అయితే. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఉల్లిపాయ ఫ్రై చేద్దామండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటున్నానండి. ఇంకా కూర రెడీ అయిపోతే వేడి వేడి రాగి సంగటి తినడమేనండి. నోట్లో నీరు ఊరిపోతుందండి. ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి, ఇలా కూర అయితే మనం విజిల్ వేయించాం కదండి, ఒక 6 విజిల్ వరకు. ఇప్పుడు ముక్కలు వేసుకున్నానండి. నేనైతే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు, ఇది కొబ్బరికాయ, జీడిపప్పు, దోసపప్పు కలిపి మిక్సీ పెట్టుకున్నానండి, అది వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేసుకుంటే. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకుందామండి. ఇంకా గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఆయిల్లో మగ్గనిద్దాము. దోసపప్పు, జీడిపప్పు, కొబ్బరి ఈ 3 మిక్సీ పట్టుకుంటే కూర అయితే చాలా టేస్ట్గా వస్తుందండి. చాలా బాగా వచ్చిందండి కూర అయితే. 5 నిమిషాలు ఆయిల్లో మగ్గాక అప్పుడు వాటర్ వేస్తానండి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. కూర అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగా వస్తుందండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దామండి. అప్పుడైతే వాటర్ వేసి కలుపుతాను. ఇవాళ మా పిల్లలు రాగి సంగటి చేయమన్నారండి, అందుకని రాగి సంగటి చేస్తున్నాను, కోడి కూరను. ఇదిగోండి, వాటర్ వేసి మూత పెట్టాను నేను. ఇదిగోండి, కూర అయితే దగ్గరగా ఉడికిందండి. ఇంకా పలుసగా దింపుకోవాలండి. నేను ఇంట్లో పని చక్క పెడుతున్నాను, ఈలోపు దగ్గరగా అయింది కూర. ఇంకా పలుసగా దింపుకుంటారండి కూరనైతే. సరిపోద్దండి, ఇలా సరిపోతుంది. మాకైతే ఇలా సరిపోద్దండి. మీకు కావాలితే ఇంకా పలుసగా దింపుకోవచ్చండి కర్రీని. మాకైతే ఇలా సరిపోద్దండి. కూర అయితే చూడండి అయిపోయింది, ఉడికిపోయిందండి. రాగి సంగటి కోడి కూర నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, మా అమ్మాయికి పెట్టాను చూడండి. మా అమ్మాయి అయితే ఇలా వండగానే వెంటనే తిన్నది, చాలా బాగా నచ్చింది అన్నది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సపోర్ట్ చేయండి.